హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు రొమ్ము క్యాన్సర్ గురించి, హిమోఫీలియా, చిన్న గాయం అయినా రక్తం ఎక్కువసేపు ఆగకపోవడం గురించి క్లుప్తంగా తెలుగులో వివరిస్తాను. ఈ వీడియోను చివరిదాకా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుగులో తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్ అంటే ఏమిటి? నమస్కారం మిత్రులారా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో ఒకటైన బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. చాలామంది రొమ్ములో గడ్డ కనిపించినప్పుడు భయపడిపోతారు, కానీ ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు. అదే సమయంలో కొన్ని లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, కారణాలు, పరీక్షలు, చికిత్స మరియు నివారణ గురించి సులభమైన తెలుగులో తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్ అంటే ఏమిటి? మన శరీరంలోని కణాలు నియంత్రణ లేకుండా పెరిగి గడ్డగా మారినప్పుడు దానిని క్యాన్సర్ అంటారు. రొమ్ములోని కణాలు అసాధారణంగా పెరిగి వ్యాధి రూపంలో మారితే దానిని రొమ్ము క్యాన్సర్ అంటారు. ఇది ఎక్కువగా మహిళల్లో కనిపించినప్పటికీ అరుదుగా పురుషుల్లో కూడా రావచ్చు. ముఖ్యమైన లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. రొమ్ములో కొత్త గడ్డ కనిపించడం, చంక ప్రాంతంలో గడ్డలు రావడం, రొమ్ము పరిమాణం లేదా ఆకారంలో మార్పు, చర్మం ముడతలు పడినట్లు కనిపించడం, చనిమొన లోపలికి వెళ్ళిపోవడం, చనుమొన నుండి రక్తం లేదా అసాధారణ ద్రవం రావడం, నిరంతర నొప్పి లేదా అసౌకర్యం. అయితే ఈ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ఉందని అర్థం కాదు. పరీక్షల ద్వారా మాత్రమే నిర్ధారణ చేయాలి. రిస్క్ ఫ్యాక్టర్లు. రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచే కొన్ని కారణాలు: కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉండటం, వయస్సు పెరగడం, అధిక బరువు, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, అధిక మద్యపానం, హార్మోన్ల ప్రభావం. అయితే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు లేకపోయినా కొంతమందికి ఈ వ్యాధి రావచ్చు. స్వీయ పరీక్ష ఎలా చేసుకోవాలి? ప్రతి మహిళ నెలకు ఒకసారి తన రొమ్ములను పరిశీలించడం మంచిది. అద్దం ముందు నిలబడి ఆకారంలో మార్పులు ఉన్నాయా, చర్మంలో మార్పులు ఉన్నాయా, గడ్డలు ఉన్నాయా అని గమనించాలి. స్నానం చేసే సమయంలో లేదా పడుకుని చేతులతో మెల్లగా పరిశీలించవచ్చు. ఏదైనా అసాధారణ మార్పు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. నిర్ధారణకు చేసే పరీక్షలు. వైద్యులు అవసరాన్ని బట్టి ఈ పరీక్షలు సూచించవచ్చు. క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, బయాప్సీ. ఈ పరీక్షల ద్వారా క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. చికిత్స. రొమ్ము క్యాన్సర్ దశను బట్టి చికిత్స మారుతుంది. సాధారణంగా శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, హార్మోన్ థెరపీ ఇటువంటి చికిత్సలు ఉపయోగిస్తారు. ముందుగా గుర్తిస్తే చికిత్స ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. నివారణకు సూచనలు. పూర్తిగా నివారించడం ఎప్పుడూ సాధ్యం కాకపోయినా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. రోజు వ్యాయామం చేయండి. బరువును నియంత్రించండి. ధూమపానం చేయవద్దు. మద్యపానాన్ని తగ్గించండి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. మిత్రులారా, రొమ్ము క్యాన్సర్ గురించి భయపడడం కంటే అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ముందస్తుగా గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.
ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. ముఖ్యంగా మీ కుటుంబంలోని మహిళలకు ఈ సమాచారాన్ని తప్పకుండా చేరవేయండి. ఆరోగ్యంగా ఉండండి. మరియు హీమోఫీలియా చిన్న గాయం అయినా రక్తం ఎక్కువసేపు ఆగకపోవడం గురించి మాట్లాడుకుందాం. హాయ్, హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలామందికి తెలియని కానీ చాలా ముఖ్యమైన ఒక అరుదైన వ్యాధి గురించి తెలుసుకుందాం. ఆ వ్యాధి పేరు హీమోఫీలియా. ఒక చిన్న గాయం అయినా రక్తం ఎక్కువసేపు ఆగకపోవడం, తరచూ రక్తస్రావం జరగడం, ఇటువంటి సమస్యలు ఈ వ్యాధి ఉన్న వారిలో కనిపిస్తాయి. హీమోఫీలియా అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు, చికిత్స మరియు జాగ్రత్తలు ఏమిటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హీమోఫీలియా అంటే ఏమిటి? మన శరీరానికి గాయము అయినప్పుడు రక్తం గడ్డ కట్టి రక్తస్రావము ఆగిపోతుంది. దీనికి రక్తంలో ఉండే ప్రత్యేక ప్రోటీన్లు అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్లు అవసరం. హీమోఫీలియా ఉన్న వారిలో ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్లు తక్కువగా లేదా లేకపోవడం వల్ల రక్తం సరిగా గడ్డ కట్టదు. ఫలితంగా రక్తస్రావం ఎక్కువసేపు కొనసాగుతుంది. హీమోఫీలియా రకాలు. హీమోఫీలియాలో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. హీమోఫీలియా ఏ, ఇది ఎక్కువగా కనిపించే రకం. ఈ రకంలో ఫ్యాక్టర్ విల్ అనే క్లాటింగ్ ఫ్యాక్టరీ లోపిస్తుంది. VIII అనే క్లాటింగ్ ఫ్యాక్టర్ లోపిస్తుంది. హీమోఫీలియా బి, ఈ రకంలో ఫ్యాక్టర్ IX లోపిస్తుంది. 2 రకాల లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? హీమోఫీలియా ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తుంది. అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు జన్యువుల ద్వారా సంక్రమిస్తుంది. ఈ కారణంగా చిన్న వయసులోని వ్యాధి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో జీవితంలో తర్వాత కూడా హీమోఫీలియా అభివృద్ధి కావచ్చు. లక్షణాలు ఏమిటి? హీమోఫీలియా ఉన్న వారిలో కనిపించే ముఖ్యమైన లక్షణాలు: చిన్న గాయానికి కూడా ఎక్కువసేపు రక్తస్రావం, తరచుగా ముక్కు నుండి రక్తం రావడం, శరీరంపై సులభంగా నల్లటి మచ్చలు ఏర్పడడం, దంతాలు తీసిన తర్వాత రక్తం ఆగకపోవడం, కీళ్లలో రక్తస్రావం జరగడం, మోకాళ్ళు, మోచేతులు, చీలమండల్లో వాపు మరియు నొప్పి, మూత్రం లేదా మలంలో రక్తం కనిపించడం. తీవ్రమైన హీమోఫీలియాలో ఎటువంటి గాయం లేకపోయినా అంతర్గత రక్తస్రావం జరగవచ్చు. ప్రమాదకరమైన లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. తలకు దెబ్బ తగలడం, తీవ్రమైన తలనొప్పి, చూపు మాసకబారడం, వాంతులు, మూర్ఛ లక్షణాలు, శరీర భాగాలు కదవలేకపోవడం. ఇవి మెదడులో రక్తస్రావానికి సంకేతాలు కావచ్చు. హీమోఫీలియా నిర్ధారణ ఎలా చేస్తారు? డాక్టర్లు కొన్ని రక్త పరీక్షల ద్వారా హీమోఫీలియాను గుర్తిస్తారు. వాటిలో కంప్లీట్ బ్లడ్ కౌంట్ CBC, క్లాటింగ్ టెస్ట్స్, ఫ్యాక్టర్ VIII మరియు ఫ్యాక్టర్ IX పరీక్షలు. ముఖ్యమైనది, కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే ముందుగానే పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. చికిత్స. క్లాటింగ్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్లు, రక్తస్రావం నియంత్రించే మందులు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు ఇలా ఉంటాయి. సరైన చికిత్సతో హీమోఫీలియా ఉన్నవారు కూడా సాధారణ జీవితాన్ని గడపగలరు. జాగ్రత్తలు. హీమోఫీలియా ఉన్నవారు గాయాలు కాకుండా జాగ్రత్త పడాలి. వైద్యుడి సలహా లేకుండా మందులు వాడకూడదు. క్రీడలు ఆడేటప్పుడు రక్షణ పరికరాలు ఉపయోగించాలి. దంత వైద్యుడికి తమ పరిస్థితి గురించి ముందుగానే చెప్పాలి. క్రమం తప్పకుండా వైద్య పర్యవేక్షణలో ఉండాలి. మిత్రులారా,
హీమోఫీలియా అనే ఒక అరుదైన వ్యాధి అయినప్పటికీ సరైన అవగాహన మరియు చికిత్సతో దీనిని నియంత్రించడం సాధ్యమే. చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆరోగ్య అవగాహన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ చల్ల ఆరోగ్య సలహాలు ఛానల్. ధన్యవాదాలు. ఆరోగ్యంగా ఉండండి.